ఇండియాలో ఎవరి నోట విన్నా ఆంధ్రప్రదేశ్లో గల విశాఖపట్నం గురించి హాట్ టాపిక్ చర్చలు. అసలు వైజాగ్ లో ఏం జరుగుతుంది? వైజాగ్ ఒక బెంగళూరు స్మార్ట్ సిటీ, హైదరాబాద్ హైటెక్ సిటీలో మారనుందా? ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మళ్లీ సంపన్న రాష్ట్రంగా మారబోతుందా? ఈ వీడియోలో ఈ ప్రశ్నలన్నిటికీ సమాధానం తెలుసుకుందాం, వచ్చేయండి. మీకు ఆల్రెడీ తెలిసే ఉంటుంది, గూగుల్ ఏఐ డేటా సెంటర్ 1,35,000 కోట్ల పెట్టుబడితో వైజాగ్ రాబోతుంది. దీని ద్వారా మరెన్నో కంపెనీలు మన వైజాగ్ లో పెట్టుబడి పెట్టేందుకు ఆసక్తి చూపిస్తున్నాయి. ప్రస్తుతం జరుగుతున్న 30th CII పార్ట్నర్షిప్ సమ్మిట్ 2025 ద్వారా అనేక మంది పెట్టుబడిదారులను ఆకర్షించేలా అనేక కంపెనీలు వైజాగ్ లో నెలకొల్పడానికి సీఎం చంద్రబాబు నాయుడు గారు, ఐటీ మినిస్టర్ నారా లోకేష్ గారు, వైజాగ్ మినిస్టర్ శ్రీ భరత్ గారు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ఎంతో కృషి చేస్తున్నారు. ఈ 30th CII పార్ట్నర్షిప్ సమ్మిట్ ద్వారా 10 లక్షల కోట్ల పెట్టుబడిని ఏపీకి తీసుకురాబోతున్నారు. వైజాగ్ లో కంపెనీలు స్థాపించడం వల్ల మనకేంటి లాభమని మీరు అడగొచ్చు. ప్రధానంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి కంపెనీలు కట్టే ట్యాక్సుల ద్వారా రాష్ట్రం ఆర్థికంగా సంపన్నంగా మారుతుంది. రాష్ట్రం ఆర్థికంగా